స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్తారండి? చందమామ కథ చెప్తాను. పూర్వమట ధరణీపురం అనే రాజ్యానికి దివాకరుడు అని ఒక ప్రతాపవంతుడైన రాజుగారు ఉండేవాట. అయితే ఆయన ఏదో యుద్ధానికి వెళ్ళాడు. తిరిగి వెనక్కి వచ్చారు. యుద్ధంలో గెలిచారు. ఏదో దొరికినవి పట్టుకొచ్చుకున్నారు. వస్తే ఈ ధరణీపుర రాజ్యపు మొదటి భాగంలో ఒక విశాలమైన ఎడారేట. అది చాలా పెద్ద ఎడారి. అది దాటాకే ధరణీపురపు రాజ్యానికి ఎల్లలు కనపడతాయి. ఈ ఎడారి ప్రాంతంలో రిటర్న్ అయ్యేటప్పుడు అందులో నుంచి రావాలిగా, వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు. ఈ ఎడారిలోకి ప్రవేశించేసరికి ఎక్కడా చుక్క నీరు లేదు. రాజుగారికి తీవ్రమైన దాహంగా ఉందట. వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి. ఎవరి దగ్గర నీళ్లు లేవు. అప్పుడు ఏముంది, నీళ్లు మోసుకురావడానికి తోలుతిత్తులు అవిను ఉండేవి. అవును. సరే, నీళ్ల కోసం వెతుకుతున్నారు. వెతుకుతుంటే కొంతమంది, ఒక 10 మంది సైనికులు అన్ని పక్కల వెతికితే ఒక చోట ఒక లోతైన గుంట, అందులో ఒక 3-4 అంగుళాలు లోతున్న నీళ్లు కనపడ్డాయి. వీళ్ళు నీళ్లున్నాయని జాగ్రత్తగా గుంటను ప్రవేశించి ఇట్లా దోశలతో తీసుకుంటే తీయటి నీరు, అమృతం ఉన్నట్టు కొబ్బరి నీళ్ళల్లే ఉన్నాయి. అబ్బా, ఎంతో హాయిగా ఉందని వీళ్ళు దబదబా వెళ్ళని 10 మంది నీళ్లు తాగారు. రాజుగారికి ఒక తామరాకు దీంట్లో ఇట్లా దొప్ప నిండా 2-3 దొప్పల నిండా నీళ్లు పట్టుకొచ్చారు. ఆయన తాగి ఆశ్చర్యపోయాడు. ఇదేమిట్రా ఇట్లా అమృతోపమానంగా ఉన్నాయి నీళ్లు, ఇంత ఎడారిలో నీళ్ళ ఎక్కడిది ఇది అని ఆశ్చర్యపోయాడు. మొత్తం ఈ వెళ్ళిన సైనికులు అందరూ, ఉన్న వాళ్ళందరూ తాగిన నీళ్లు తరగల. చిన్న గుంటల్లో నీళ్లు తీసే మడ్డొచ్చేస్తుంది చివరికి. మామూలుగా మనం ఊటబావులు అవి తీస్తాం కదా, చిన్న చిన్న ఊట గుంటలు తీస్తారు, నీటి గుంటలు. కాసేపటికి మళ్ళీ వదిలిపెట్టేయాలి నీరు తేరడానికి. కానీ అది అట్లా లేదు. తీస్తున్న కొద్దీ వస్తున్నాయి నీళ్లు. అందరూ హాయిగా నీళ్లు తాగే కాసుని పట్టుకున్నారు. అమ్మయ్య, నీళ్లు ఉన్నాయిగా. అంతకుముందు నీళ్లు లేకపోయినా ఇక్కడ ఆగాలి, ఇంకా దారి లేదు. నీళ్లు కనిపెట్టేసరికి ఇంకా హాయిగా ఉంది. వీళ్ళు చక్కగా గుడారాలు అవి వేసుకుని ఈ పూట ఆగి, నీళ్ళలాగా ఉన్నాయి, ధైర్యమే. ఇంకా ఏదో వండుకుని తింటాం. అవును, నీళ్ళు ఉన్నాయి కాబట్టి మంచినీళ్ళు తాగుతాం, వంటగా నీళ్లు సరిపోతాయి అనుకున్నారు. సంతోషంగా ఉన్నారు. తెల్లవారేసరికి ఒక సన్యాసి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఆ ప్రాంతంలోనే తిరుగాడుతున్నట్టుగా ఉంది ఆయన ధోరణి. వచ్చి ఆ నీళ్లు తాగి ఆ నీళ్లు కాసిన పట్టుకొచ్చి రాజుకు చెప్పాడు, ఇది చాలా పుణ్యజలం, మామూలు నీరు కాదు ఇది. నీ అదృష్టం కొద్దీ నీకు ఈ ప్రాంతంలో ఈ జలం ఉంది, నువ్వు చాలా అదృష్టవంతుడివి రాజా అని ఎంతో మెచ్చుకున్నాడు. ఇతను ఆశ్చర్యపోయాడు. అసలు ఎడారిలో నీళ్లుండటమే వింత. ఇక్కడ ఈ పల్లం ఏర్పడడం, పల్లం లోతు, అందులో ఇన్ని ఇంచీల లోతున నీళ్లు, ఇంతమంది తాగిన ఈ తీపి ఉండటం, పైగా ఈ ఒక సన్యాసి, ఒక ఆయన మహానుభావుడు వచ్చి ఇది పుణ్యజలం అని చెప్తున్నాడు. అవును. ఇది ఎట్లా వచ్చింది ఏమిటి అని అడిగాడు. ఇది వరకు ఇక్కడ ఈ లోతు కూడా లేదు. కిందటి కొంతకాలం క్రితం ఇక్కడ వాన పడింది. వాన పడ్డాక ఏముంది, ఇసుక వానంతా లాగేస్తుంది. వాన అయిపోయిన తర్వాత ఒక పిచ్చుక ఎక్కడి నుంచో వచ్చి దానికి నాలుకతో, దాహంతో నాలుక పెడచకట్టుకుపోతుంది. అది ఈ లోతుగా ఉన్న చోట పడింది, చచ్చిపోయేదే. అది ప్రాణం గిజగిజలాడిపోతుంది. పిచ్చుకలు కొట్టేసుకుంటాయి కిందకి, మనకి ఏదైనా అట్లా నోరారిపోవటం లాంటివి వస్తాయి. అది కొట్టుకుంటుంటే దానికి ఆ నేలలోని చెమ్మ దాని రెక్కలకి తగిలింది. తెలిసింది ఏం లేదు అక్కడ, పైకి లేదు. ఈ పిచ్చుక ఇట్లా ఇట్లా దొరలటంతో ఇసుకలో ఉన్న తడి తగిలేసరికి అది రెక్కొంది. కాసేపటికి ముక్కుతో తవ్వితే లోపల తడి, ఇసుక తడి తెలిసింది. ఆ తడిని బాగా పీల్చుకుని సంతోషంగా వెళ్ళిపోయింది, బతికింది. పిచ్చుక ఏం చేసింది, ఇట్లా ఇట్లా అన్నది కదా, అంత గుంట పడింది. మర్నాడు ఒక గద్ద పైన తిరుగుతూ నీటి కోసం వెతుకుతోంది. దానికి ఇంత గుంట, పిచ్చిక చేసిన గుంట ఎంత, అందులో తడి ఆనవాళ్ళు గద్దకు తెలిసింది. దాని ముక్కు పెద్దది. అవునులే. అది వచ్చి అటు ఇటు ఇసుకంతా జిమ్మేసి ఆ వచ్చిన తడిని పీల్చుకుంది అది కూడా. మర్నాడు 2 నక్కలు వచ్చినాయి ఇక్కడికి. నక్కలు తవ్వుకున్నాయి. ఇక్కడ తడి ఉంది తెలిసింది వాటికి, లోపల తడి వస్తుంది అని. తవ్వి కాసేపు ఆగి తేరిన నీటిని తాగి సంతోషంగా వెళ్ళిపోయింది. నక్కలకి ఎట్లా తెలిసింది, గద్ద చెప్పింది ఇక్కడ తడి ఉందని. ఈ నక్కలు అడవిలోకి పోయి ఆ దారిలో వెళ్తే అక్కడ తడి ఉందని కొన్ని జంతువులకు చెప్పినాయి. ఆ జంతువులు వచ్చి అవి దొర్లి
ఇది పిచిక చేసింది ఇంత, గద్ద చేసింది ఇంత, నక్కలు ఇంత చేసి, ఎలుకలు ఎలుగులు ఏగోళాలు ఇంతంత 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 చొప్పున చేసి చివరికి కొన్ని ఏనుగులు వచ్చి దీన్ని పెద్దవి చేసినాయి. బా. ఈ జంతువులు తాము తీసుకున్న రుచిని ఇంకో దానికి తెలియజేసి దీన్ని పెంచినాయి. ఎప్పుడు వానబడినా ఇక్కడ స్టే అయిపోతాయి, నీళ్ళు ఉండిపోతాయి అందులో. జంతువులు సంతోషంగా వచ్చి ఇక్కడ నీళ్ళు తాగుతున్నాయి. అవి ఒకటికొకటి సహాయం చేసుకోవటం వల్ల ఇది పుణ్యజలమైంది. ఈ జలాన్ని గౌరవించు రాజా అని చెప్పి వెళ్ళాడు సన్యాసి. రాజుగారికి అనిపించింది, ఎంత బాగుంది, ఎంత బాగా జరిగింది, అమృతంలాగా ఉన్నాయిగా నీళ్ళు, ఓ పని చేద్దాం అని చెప్పి చకచక ఈ సైనికులందరినీ బెతాయించి దీన్ని విశాలమైన తటాకంగా చేశాడు. నీళ్ళు ఊరినే, ఫుల్ నీరు వచ్చింది, అడుగున ఉందన్నమాట జల. కానీ విశాల తటాకం చేసే రోజుల్లోనే రాజు కనిపించేది ఏంటో తీపిలేవు నీళ్లు. మొదట్లో తీగా ఉండేవి. క్రమంగా ఏం చేశాడు, ఒక పెద్ద తటాకం అయిన తర్వాత చుట్టూతా గోడ కట్టించాడు. ఇక్కడ కొంతమంది సైనికుల్ని కాపలా ఉంచాడు. ఈ దారే పోయే వాళ్ళకి ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు సత్రం, భోజనం అన్నీ అరేంజ్ చేశాడు. ఎందుకంటే ఇదేమో ఏమంటారు, ఎడారి. అవును. ఈ ఎడారంతా దాటితేనే కానీ ఊరి ఎల్లలు తగలవు. బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇదే ఆసరా, మన ఊరి నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఇదే ఆసరాగా ఉంటుంది. ఈ సరోవరం తవ్విచ్చాడుగా, దానికి దివాకర సరోవరం అని తన పేరు పెట్టుకున్నాడు. అవతల ఒక దేవాలయం కట్టించాడు, ఓ సత్రం కట్టించాడు. దేవాలయంలో ఉద్యోగులు ఉన్నారు, సత్రంలో ఉద్యోగులు ఉన్నారు, చెరువుకి కాపలా ఉన్నారు. ఈ పనులు చేయడానికి ఎంతమందో పని వాళ్ళు వచ్చారు. బోళ్ళంత మందిని ఇక్కడ పెట్టాడు. అక్కడి నుంచి ఉద్యోగులు మారుతుండేవాళ్ళు, 6 నెలలకి 3 నెలలకి, ఆ 3 నెలలు ఇక్కడ చెయ్యాలి. తర్వాత వాళ్ళని ఊళ్ళోకి రప్పించి ఇంకో గుంపుని ఇక్కడికి పంపేవాళ్ళు. కొద్ది రోజులకి ఈ నీళ్లు తాగడానికి పనికి రావని పుట్టింది ప్రథ. ఇంకా ఆశ్చర్యంగా, ఎందుకు కాదు, అమృతోపమానంగా ఉన్నాయి కదా. అప్పుడు ఆయనేమో పుణ్యజలం అని చెప్పాడు. అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళు ఈవేళ ఊరెళ్ళే వాళ్ళంతా, ఇక్కడికి రావాల్సిన వాళ్ళంతా, ప్రభు మమ్మల్ని అక్కడికి పంపకండి ప్రభు, ఆ నీళ్లు బాగుండవు, అక్కడ మేము ఉండలేము, మా పిల్లలకి జబ్బు చేస్తోంది, మా గొడ్డు నీరు తాగదు, మా ఆవుకి ఇష్టం ఉండదు, ఇలాంటివి చెప్పడం మొదలుపెట్టారు. ఆయనకు అర్థం కాల. ఈయన ఏమన్నాడు, సైనికులతో చెప్పాడు, అక్కడ ఒక సన్యాసి తిరుగుతూ ఉంటాడు రోజు, ఆయన్ని పట్టుకురండి అన్నాడు. ఏ సన్యాసి ఇక్కడికి రావటం లేదు. రాకపోవటం ఏమిటి, అప్పుడు ఆయన రోజు వచ్చాడే మేము అక్కడ ఉన్నప్పుడు. సరే అందరికీ చెప్పి పెట్టాడు, సన్యాసి వస్తే నా దగ్గరికి తీసుకురండి. ఓసారి వెళ్ళి తను కూడా నీళ్లు తాగొచ్చాడు. చేదు, రుచి లేవు నీళ్లు, చవ్వ, తాగబుద్దిగా, దాహం తీరదు, ఎందుకు తాగామా అనిపిస్తుంది. స్నానం చేయడానికి పనికొస్తాయి, స్నానానికి మాత్రం ఏం హాయి, చప్పటి నీళ్ళు, ఏమి రుచిగా లేని నీళ్ళు బాగుండవు. మంచినీరు అయితే స్నానానికి బాగుంటుంది. అవును. సన్యాసి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాడు రాజు. ఒకనాడు ఆయన సన్యాసి వచ్చాడు. వస్తే రాజు గబగబా ఆయన అడిగాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, మీరు పుణ్యజలం అని చెప్పారు, నేను దాన్ని విస్తారంగా చేసి అందరు ప్రజలకి అందుబాటులోకి తేవాలని నేను ఎంతో ప్రయత్నం చేశాను, ఎందుకో ఆ రుచి తగ్గిపోయింది, మీరు మళ్ళీ వాటిని పుణ్యజలంగా మార్చాలి. నేను ఆ నీటిని పాడు చేయలే, ఎందుకు ఇలా జరిగింది అంటే ఆయన నవ్వాడు, నువ్వు చేసిందే తప్పు. జంతువులు తాము ఒకళ్ళ మీద ఒకళ్ళు సౌభ్రాతృత్వంతో ఏర్పరచుకున్న జల అది. హాయిగా అడవి జంతువులు వచ్చి తాగిపోయేవి. మనుషులు మీరు వేరే ఊరు నుంచి వస్తూ నీళ్లు తెచ్చుకోగలరు, ఈ ఊరు నుంచి వెళ్తూ నీళ్లు తీసుకెళ్ళగలరు. జంతువులకి ఆ అవకాశం ఉందా? వాటి ప్రయాణంలో వాటికి ఎక్కడ నీళ్లు దొరికితే అక్కడే కదా. నువ్వేం చేసావు, నీ పేరు ఇచ్చేదానికి చుట్టూత గోడ కట్టి ఒక్క జంతువుని లోపలికి రానివ్వకుండా చేసావు. ఇది జంతువులు తవ్వింది, నీ పేరు పెట్టుకున్నావు. నీ పేరు పెట్టంగానే దాంట్లో రుచి అంతా పోయింది, అమృతత్వం పోయింది, పుణ్యత్వం మొదలైపోయింది. అంటే కష్టం ఒకళ్ళది, క్రెడిట్ ఇంకొకళ్ళది. ఇప్పుడు ఏ జంతువు అందులో నీళ్లు తాగటానికి వీల్లేదు, నువ్వేమో గోడ కట్టేశావు. అందుకే దాని రుచి పోయింది, దాని పవిత్రత పోయింది అనగా నేను చాలా బాధ వచ్చింది. నిజం. సరే ఏం చేశాడు, మొత్తం గుడి గోపురం మొత్తం గుడి వదిలేశాడు. ఆ దారి వెళ్ళే వాళ్ళు దండం పెట్టుకుంటారు, చుట్టూతా ఉన్న గోడ తీసేసి మంచి పని, సత్రాన్ని దూరంగా పెట్టి ఎవరైనా తాగొచ్చు. తటాకానికి చుట్టూతా మెట్లు గిట్లు అన్ని కట్టారు, మెట్లు గిట్లు మొత్తం తీసేశారు, ఏం లేవు, ఒట్టి పల్లం ఉంది అక్కడ, నీళ్లున్నాయి. మొత్తం మెట్లు అన్నీ తీసేశాక ఆ రోజు రాత్రి తిరిగి వచ్చేస్తుంటే సైనికులు కొంతమంది చెప్పారు, అడవి జంతువులు వస్తున్నాయి నీటి దగ్గరికి అని.
మళ్ళీ సంవత్సరం రాజుగారు వెళ్ళేటప్పటికి ఆ తటాకం ఇదివరకు అంత పెద్దది కాదు, ఇప్పుడు చిన్నదే ఆ తటాకం. కానీ ఇట్ట పురుషుడు నీళ్లు తాగితే అన్నం తినక్కర్ల, అంత హాయిగా ఉన్నాయి ఆ నీళ్లు. ఆయనకు అర్థమైంది ప్రతిదానికి మన పేరు పెట్టకూడదు, ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో దాని ఒరిజినాలిటీని పాడు చేయకూడదు అని చెప్పి దండం పెట్టేసుకున్నాడు. ఓకే. ఆ దారిలో ఎప్పుడు అడవి జంతువులు నీళ్లు తాగుతూ కనపడేవి. అలాగని అవి మనుషులు తాగడానికి పనికిరాని నీరుగా ఎప్పుడూ లేవు. ప్రయాణికులు ఎవరైనా ఆ నీళ్లను వాడుకునేవాళ్ళు, ఆ సత్రంలో భోజనం చేసేవాళ్ళు, ఆ దేవాలయంలో దర్శనం చేసుకునేవాళ్ళు, హాయిగా ఎవరి దారిని వాళ్ళు పోయేవాళ్ళు. జంతువులు యథేచ్ఛగా రాత్రి వేళలో అక్కడ నీళ్లు తాగడానికి వచ్చేది. కథ కంచికి మనం ఇంటికి. అద్భుతమైన కథ రమ్మగారు. నమస్తే అండి. నమస్తే జయ.